రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. వైఎస్ మరణం తర్వాత వైఎస్ జగన్కు అండదండగా నిలిచిన ఆయన గత వైసీపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. ఏం జరిగిందో తెలియదు కానీ రీసెంట్గా ఆయన పదవులకు పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే తాజా ప్రెస్ మీట్లో సాయిరెడ్డి వ్యవహారంపై స్పందించారు వైసీపీ అధినేత జగన్. నాయకులకు వ్యక్తిత్వం ముఖ్యమని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై సాయిరెడ్డి సీరియస్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన వైఎస్ జగన్ పార్టీ నుంచి వెళ్లిపోతున్న నేతల గురించి స్పందించారు. సాయిరెడ్డితో పాటు వెళ్లిపోయిన వాళ్ళు, వెళ్లబోయే వాళ్ళు ఎవరికైనా వ్యక్తిత్వం అనేది ముఖ్యమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరింపులు, ప్రలోభాలు సాధారణమని, వాటిని తట్టుకుని నిలబడిన వాళ్ళనే ప్రజలు గుర్తు పెట్టుకుంటారని చెప్పారు. అలా కాకుండా భయపడి వెళ్లిపోయిన వాళ్లను ప్రజలు పట్టించుకునే పరిస్థితి ఉండదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నవారికి ఓపిక చాలా అవసరమన్నారు. ప్రలోభాలకు, భయాలకు లొంగి పార్టీని వీడితే గౌరవం ఉండదన్నారు. నాయకులకు వ్యక్తిత్వం, క్రెడిబిలిటీ ఉండాలన్నారు జగన్. అటు జగన్ చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఇందులో జగన్ పేరు ఎక్కడ ప్రస్తావించకుండానే ఆయన చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పేశారు. వ్యక్తిగత జీవితంలో తనకంటూ విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్లు ఉన్నాయన్నారు. అందుకే ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగిపోలేదన్నారు. భయం అనేది తనలో ఏ కోసానా లేదన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవులను వదిలేసినట్లు చెప్పుకొచ్చారు. మొత్తంగా జగన్, సాయిరెడ్డి విమర్శలు, ప్రతి విమర్శలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అటు సాయిరెడ్డి విషయంలో జగన్ దారుణంగా వ్యవహరించారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కామెంట్ చేయడం కూడా సంచలనం కలిగించింది.